నా కళ్ళు చెబుతున్నాయి. దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతుంది. ఈ వారం అందరూ అబ్బాయిలే పాడతారండి. అంటే అమ్మాయిలు పాడితే అందంగా ఉంటుంది కదా, కానీ అబ్బాయిలు పాడితే అద్భుతంగా ఉంటుంది. నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. కప్పదాటురా యవ్వనం, రెప్పపాటురా జీవితం, పేరు లేని ఉత్తరం, ఊరు పేరు లేని ఉత్తరం అని ఒక పల్లవి రాసిచ్చారు నాకు. కప్పదాటురా యవ్వనం నాకు ఆడిషన్ అన్నమాట. ఇది తెలియని నీ పయనం, పేరు లేని ఉత్తరం. నాకు ఛాన్స్ ఇద్దామనుకున్న ఆయన సదుద్దేశం, ఆయన గుర్తించిన విధానం మాత్రం నా మనసులో అదలా ఉండిపోయింది. సినిమాకి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన ఏ ఫ్యాక్టర్ మీద ఆయన డిపెండ్ అవ్వడానికి ఇష్టపడని ఏకైక దర్శకుడు. కాశ్మీర కొండలో అందాలకే కొత్త ద వాయిస్ ఇస్ సౌండింగ్ వెరీ గుడ్. కొంచెం టెంపో చూసుకుంటే చాలా బాగుంటుంది. నీకేలే అందుకో ప్రేమ గీతం పాడనా వాణి కళ్యాణిగా. కళ్యాణ రాగంలో ఒక్క పాట అయినా స్వరపరిస్తేనే ఆ స్వరపరిచిన ఆయన్ని నేను స్వరకర్తగా గుర్తిస్తాననేది నా అహంకారం అనుకో, నా పొగరనుకో. అంటే ఆ రాగానికి నేను ఇచ్చే గౌరవం అలాంటిది. బాలమురళీకృష్ణ గారు ఆయన కొన్ని రాగాలను కనుక్కొని 7 రాగాలు కనుక్కొని అన్నా 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 దానికి కారణం చంద్రబోస్ గారే. ఇది ఆయన జీవన దీపాన్ని హృదయ వేదనను ఎంత అద్భుతంగా పలికించావో. అనురాగం గాలిలో దీపమైనది. ఈ జలుబు ఇలాగే మెయింటైన్ చేయమా, ఎందుకంటే ఇప్పుడు వాయిస్ బాగుంది, చక్కగా ఉంది. ప్రేయసి రావే పూర్వశ్రీ రావే, ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కల. మా అబ్బాయిలు ఎలా పాడుతున్నారు? బ్రహ్మాండంగా పాడుతున్నారు సార్. లైలా ఏదని గమనించింది ఏంటంటే అందరూ అబ్బాయిలందరూ అమ్మాయిల కోసం పాట పాడుతారు. ఇల్లు వాకిలి వదిలేస్తే రంభావు బసి అంటావు. ఒక లైలా కోసం అని ఒకసారి. ఒక లైలా కోసం, ఒక లైలా కోసం, కోసం దగ్గర ఏదో ఒక చోట ఆ స్మూత్నెస్ నువ్వు చూపించావు అనుకో, అది బ్యాలెన్స్ అయిపోద్ది. అది గుర్తుపెట్టుకోమ్మా. తలపుల తలుపుకు తను ప్రధానంగా గాయకుడివా ఇంకేమైనా చేస్తావా? సార్ కీబోర్డ్ ప్రోగ్రామింగ్. ఎదురు చూసిన సారిక. యు ఆర్ కంప్లీట్లీ ఇంటూ ఇట్. అంటే నీ ప్రొఫెషన్ అయిపోయింది ఆల్రెడీ. సారీ. సో ఈ సారీ సరి అనే 2 స్వరాలు నా జీవితాన్ని నడిపిస్తున్నాయని చెప్పాడు సరదాగా. వందనం అభివందనం ఏలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. దాసరి గారు రచయిత ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారంటే వెటర్ గారు హోటల్ నుంచి సినిమా పేరు బుచ్చి బాబు. ఇది దాసరి గారే స్వయంగా నాకు చెప్పారు. గుండె గుండెకు తెలుసు. పాటలోని భావాన్ని ఉద్వేగభరితంగా ఆలపించిన విధానం నాకు చాలా నచ్చింది. మనిషిగా పుట్టినవో మనిషి. పాట అని నేను అనుకోవట్లేదు, స్వమాతని స్వదేశాన్ని పొగిడినటువంటి స్వరాగ్ కీర్తన. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి. ఒకటే మాట చెప్పగలను, ఈటీవీకి ఏమి ఇచ్చిన రుణం తీరు.